అందరికీ నమస్కారం. నా పేరు మెంతులయాగిరి. వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి అంశం నా అన్వేష్ గాడి మాటలు. నా అన్వేష్ అనే వ్యక్తి యూట్యూబర్, మరి వాని వాడు చేసుకోక భారతదేశంలోనూ అత్యంత గొప్ప వ్యక్తి అయినటువంటి గరిగపాటి గారిని నీచమైన మాటలు మాట్లాడుతూ భారతదేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారతదేశం అతని పాండిత్యానికి మెచ్చి పద్మశ్రీ ఇచ్చి సత్కరించిన గొప్ప వ్యక్తిని, వాడికి సంబంధం లేని అంశం గరిగపాటి ఒక మాట కూడా అన్వేష్ గారిని అనలే. అయినా కూడా కల్పించుకొని వాని పని వాడు చూసుకోక గరిగపాటి గారిని, శివాజీ గారిని అత్యంత నీచమైన మాటలు మాట్లాడిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాండిత్యం, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి, కృతయుగం నుంచి ఉన్నటువంటి అంశాలను, పాండిత్యాన్ని ఇప్పటి తరానికి తెలియజేస్తూ నిస్వార్థమైన సేవ చేస్తున్నటువంటి గరిగపాటి గారిని తీర్చడం అనేది అత్యంత హేయమైన చర్య. దానికి బదులుగా ఖచ్చితంగా వారు శిక్షించబడాలి. మినిమం అతనికి 10 నుంచి 15 సంవత్సరాలు శిక్ష పడాలి. మరి ఈ రకంగా హైకోర్టు కూడా సుమోటోగా తీసుకొని హిందూ సమాజంలోని హిందువులంతా దీన్ని ఖండించాల్సిన సమయం ఇది. ఎందుకంటే గతంలో నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజించబడుతున్న సీతాదేవి గారిని, మరి ద్రౌపది గారిని ఈ రకంగా తిట్టడం వారు చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు. మరి ఈ రకంగా అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోయి, మరి మన పెద్దలు చెప్పారు గతంలో, ఏ దేశం మేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పి మన గురజాడ అప్పారావు గారు చెప్పారు. మంచి సూక్తి. మరి ఇది మర్చిపోయేవారా, తోకగా చదువుకోలేరా, చిన్నప్పుడు బాడుకోవు పొచ్చోడా 1.5 ఫీట్ లేవు, నువ్వు ఏది పడుతుందే మాట్లాడతారా బిడ్డ. నువ్వు భారతదేశంలో అడుగు పెడితే ఏ కీకాలకు ఎరగొడతాం బిడ్డ. అదే రకంగా నువ్వు ఖచ్చితంగా 15 సంవత్సరాలు శిక్ష పడాలి. నీకు పడితేనే నీకు బుద్ధి వస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడే నిజమైన వ్యక్తులకు కూడా బుద్ధి వచ్చే విధంగా అతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. అదే రకంగా మరి 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 ఇంకో రకం వాని తెలివితేటలు, అధిక తెలివితేటలు ఉపయోగించి థాయిలాండ్ అభివృద్ధి చెందుతుంది, మన అభివృద్ధి చెందలేమని చెప్పి వాని టాలెంట్ చూపెడతాడు. థాయిలాండ్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందా, ఫాల్తుగా అమ్మాయిలను అడ్డం పెట్టుకొని సంపాదిస్తుందా, అంత నిజమైన దిగరదాదుడు ఆడ. మన భారతదేశం ఎంతో సంస్కృతులకు, సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు రా బాడుకోవు. నువ్వు ఈ రకంగా మాట్లాడడం వల్ల నువ్వు ఖచ్చితంగా శిక్షించబడాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నువ్వు ఎక్కడైనా తిరిగి ఏ రకమైన నీ సంస్కృతిని, నీ సాంప్రదాయాన్ని మా భారతదేశం మీద రుద్దడానికి నువ్వు ఎవడరా? ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని అనుసరించి బతుకుతాను భారతీయులు. అలాంటి వాళ్ళని తీర్చినందుకు ఖచ్చితంగా 20 సంవత్సరాలు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా బిడ్డ. నేను సెంట్రల్ జైల్లో గంజిలేయాలి. గంజి అని తెలుసుగా, చీకటి గది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.